ఒకచోట ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏం చెప్పారు అని అంటే, భగవంత, నాకు కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, ఆ ప్రార్థనలను నీవు అనుగ్రహించాలి అన్నారు. అది వాస్తవంగా వారిది కాదు, మనం భగవంతుణ్ణి ప్రార్థించవలసినటువంటి అంశములు అవి. ఏమిటి అంశములు అని అంటే, మొట్టమొదటిదిగా మనం భగవంతుణ్ణి అడగాల్సింది, భగవంతా, నా మనస్సులో ఉండేటటువంటి అహంకారాన్ని దూరంచి నాకు వినయాన్ని ప్రసాదించు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన ఇది చెయ్యాలి. మనం అందరం కూడా అహంకారమునకు లోనై అనేక విధమైన తప్పులు చేస్తున్నాం. సామాన్యంగా తప్పులు చేసేవాడికి ఒక అహంకారం ఉంటుంది. నన్ను అడిగేవాడేవాడు, నా ఇష్టం, నేను ఏమన్నా చేస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అధికారం ఉంది, నా వెనకాల నా మాట వినేవాళ్ళు 100 మందిలో జనం ఉన్నారు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయగలను. ఈ ఒక్క అహంకారం వాడి వల్ల తప్పు పనులు చేయిస్తున్నది. ప్రతివాడు తనను తాను తన మనస్సుకు అడుక్కొని చూసుకోవచ్చు, నేను తప్పు పనులు ఎలా చేస్తున్నాను అనేది. కానీ అక్కడ ఒక విషయం వాడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇక్కడ నిన్ను ఎవ్వడూ ఏమీ చేయలేకపోవచ్చు. నువ్వేమనుకుంటున్నావు, నన్ను ఎవడూ ఏమీ చెయ్యలేడు, నా ఇష్టం, నేను ఏమన్నా చేయగలుగుతాను, నా దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది అనుకుంటున్నావు. ఈ శరీరం విడిచి వెళ్ళిపోవాలి కదా. ఈ శరీరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు, ఒరే ఇన్ని తప్పు పనులు చేసావే, ఏం చెబుతావని అంటే, అప్పుడు నీ జవాబేమిటి? అప్పుడు నువ్వేం చెబుతావు? నా దగ్గర డబ్బు ఉందంటావా? అప్పుడు నీ దగ్గర ఏముంటుంది? నాకు అధికారం ఉందంటావా? అప్పుడు నీ దగ్గర ఏముంటుంది? ఏమీ లేదు. భగవంతుడు ఇచ్చిన శిక్షను అనుభవించటం తప్ప వేరే మార్గం లేదు నీకు. కాస్త ఆ పరిజ్ఞానం ఈ తప్పులు చేయక ముందరనే గనక నీకు కలిగి ఉన్నట్టయితే ఈ తప్పులు నువ్వు చేసేవాడివి కావు. ఆ తర్వాత నువ్వు భగవంతుడి వల్ల శిక్షను అనుభవించాల్సిన అవసరము ఉండేది కాదు. కాబట్టి భగవత్పాదులు అన్నారు, ఈ అన్ని తప్పులకు ఏదైతే మూల కారణం నా మనస్సులో అహంకారం అనేది ఉందో, ఆ అహంకారాన్ని ముందర భగవంతా తీసివేసి, ఎట్టి పరిస్థితిలో కూడా నా మనస్సులో అహంకారం అనేది రాకుండా చెయ్యి. మనం అనుకుంటున్నాం నేను మహాశ్రీమంతుణ్ణి అని. ఈ ఐశ్వర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఆ భగవంతుడి కృప వల్ల వచ్చింది అని ఒక్కసారి అనుకో. భగవంతుడి కృప లేనిది నువ్వు ఏం చేయగలుగుతావు? ఇది నా సామర్థ్యం వల్ల వచ్చింది అనుకుంటున్నావు. భగవంతుడి కృప లేనిది నీ సామర్థ్యం దేనికి పనికిరాదు. కాబట్టి మన సామర్థ్యం వల్ల మనం ఏమీ సంపాదించలేం. భగవంతుడి కృప ఒకటి ఉంటే మాత్రమే మనం ఏమన్నా సంపాదించగలుగుతాం. కాబట్టి ఇవాళ మనకు ఈ ఐశ్వర్యం వచ్చింది, భగవంతుడి కృప వల్ల వచ్చింది. దీన్ని సద్వినియోగం చెయ్యాలి. తప్పు పనులకు ఈ ఐశ్వర్యాన్ని నేను వినియోగించకూడదు. శాస్త్రం చెప్పింది, శాస్త్రం అంటే వేదం, ఎవడైతే తన యొక్క ఐశ్వర్యాన్ని భగవంతుడి సేవకు వినియోగించడో, సమాజ సేవకు వినియోగించడో,
కేవలం తాను మాత్రమే అనుభవిస్తాడో వాడు పాపి అన్నది శాస్త్రం. మోఘమన్నం విందతే అప్రచేత సత్యం బ్రవీమి వద ఇత్సతస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది. కేవలాది కేవలాఘో భవతి. కేవలం తనకు పొట్ట నింపుకోవటమే, తన యొక్క భార్యా పిల్లలను పోషించుకోవటమే ఈ ఐశ్వర్యానికి ఫలం అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు కేవలం పాపాన్ని భుజిస్తున్నాడు. నా అర్యమణం పుష్యతి నో సఖాయం అంటే ఈశ్వర సేవ చేయటం లేదు, సమాజానికి యద్విధమైన ఉపకారం చేయలేదు. వాడి ఐశ్వర్యాన్ని కట్టుకొని ఏం చెయ్యాలి? ఒక మాట మన వెనకటి వాళ్ళు అనేక విషయాలు చెప్పారండి. వాళ్ళు చెప్పారు, ఈ ఐశ్వర్యవంతులందరూ కూడా ఒక విషయం మనసులో పెట్టుకోవాలి. ఏం విషయం అని అంటే, మీ ఐశ్వర్యానికి 3 రకంగా వినియోగాలు ఉన్నాయండి. అది 3 రకాలుగా పోతుంది. ఏమిటి 3 రకాలు అని అంటే, దానం చేయటం వల్ల ఒకటి, అనుభవించటం వల్ల ఒకటి, మూడవది దొంగలు, రాజులు, మిగతా అగ్ని మొదలైనటువంటి వాట్ల మూలకంగా పోయేది ఒకటి. దొంగలు ఎత్తుకోపోయేది ఒకటి, రాజులంటే ఏమిటి? ట్యాక్స్. ప్రతిదానికి ట్యాక్స్ 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 అని వేసి రాజు మోసుకుపోతాడు. రాత్రి నిద్రపోతుంటే దొంగలు మోసుకుపోతారు. ఈ 2 లేదంటే ఏదో నిప్పుపడ్డది, షార్ట్ సర్క్యూటు, దానివల్ల పోతుంది. కాబట్టి మీ చేతులారా ఏదైతే దానం చేస్తారో నిజంగా అది మీది. మీరు పై జన్మలో మళ్ళీ సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడు ఏదైతే మీరు దానం చేశారో ఇదే మీకు పై జన్మలో సుఖాన్ని ఇస్తుంది. అది లేకపోతే పై జన్మలో మీకు సుఖాన్ని ఇచ్చేది వేరేది లేదు. ఎందుకనంటే మనం ఈ శరీరం విడిచి వెళ్ళిపోతాం కదా, అప్పుడు మనతో పాటు ఎవరు వస్తారు? మనం ఎంతోమందిని బంధువులు, కావలసిన వాళ్ళు, స్నేహితులు అని చెప్పేసి వాళ్ళందరికీ ఎన్నో ఉపకారాలు చేశాం. వాళ్ళు ఎవడన్నా వస్తారా మీరు పోయిన తర్వాత? ఎవళ్ళు రారు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. మృతం శరీరముత్సృజ్య కాష్ఠలోష్టసమం క్షితౌ విముఖ బాంధవాయాంతి. విముఖ, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. మరి మీతో పాటు వచ్చేది ఏదండి? ధర్మస్తమను గచ్చతి. మీరు ఈ జన్మలో ఏమన్నా ధర్మం చేశారు, పరోపకారం చేశారు, భగవత్ సేవ చేశారు, అది ఒక్కటేనండి మీతో పాటు వచ్చేది. కాబట్టి దాన్ని ఎప్పుడూ మరవకండి. అందుకే ఒక ఆయన చాలా స్వారస్యంగా ఒక మాట చెప్పాడండి. ఈ లోభులు ఉన్నారే, లోభులు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నా డబ్బు నేను ఎవ్వడికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను, నేను పోయేటప్పుడు కూడా నెత్తిన మూట కట్టుకొని పోతాను, ఎవ్వడికి చిల్లి గవ్వ ఇవ్వను అని ఈ లోభులు అనుకుంటారండి. ఆయన అన్నాడు, నువ్వు అనుకునేది మంచిదే, కానీ నువ్వు పోయేటప్పుడు నెత్తిన మూట కట్టుకొని పోవాలంటే దానికో విధానం ఉందయ్యా. ఏమిటి విధానం అని అంటే, ఇవాళ రోజున సత్పాత్రలో దానం చెయ్యి, అది నీ నెత్తిన మూటకతో వస్తుంది. ఇవాళ సత్పాత్రలో దానం చేశావంటే అదే నీతో పాటు వస్తుంది.
మృతోప్యర్థన్న మోక్ష్యామి బద్ధ్వా నేష్యామి మూర్ధని ఇతి చేత్ సుదృఢా బుద్ధి పాత్రే దేయమశంకితం. నిజంగా మీకు నేను పోయేటప్పుడు నెత్తి మీద మూట కట్టుకొని పోవాలని ఉన్నదనంటే దానికి ఒక విధానం ఉంది. ఇవాళ రోజున సత్పాత్రలో దానం చెయ్యి. మీరు యాత్రకు వెళుతున్నారండి, యాత్రకు మీకు 30,000 రూపాయలు కావాలి. కానీ ఇక్కడి నుంచి 30,000 చేతిలో పెట్టుకొని తీసుకోపోతే కుదరదు. దానికి మీరేం చేస్తున్నారు, ఇక్కడ బ్యాంకులో వేస్తున్నారు, ఢిల్లీకో ఎక్కడో పోయి ఏటీఎంలో తీసుకుంటున్నారు డబ్బు. అక్కడికి పోయి అక్కడి నుంచి బదిరీ యాత్రకి డబ్బు కావాలి కదా అని చెప్పేసి అక్కడ ఏటీఎంలో డబ్బు తీసుకుంటున్నారు. అట్లాగే శాస్త్రం కూడా ఏం చెబుతున్నది అంటే, నువ్వు ఇక్కడ సత్పాత్రలో దానం చేయి, నువ్వు ఏటీఎంలో డబ్బు తీసుకున్నట్టు పై జన్మలో నీకు అది నీ చేతికి వస్తుంది. మీకు ఇక్కడ నేను బ్యాంకులో డబ్బు వేసానంటే ఎక్కడో ఢిల్లీ పోయి ఏటీఎంలో తీసుకోవడానికి నాకు అవకాశం ఉన్నది అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం శాస్త్రం మీద ఎందుకు రావటం లేదు మీకు? శాస్త్రం అదే చెబుతున్నది, నువ్వు సత్పాత్రలో దానం చేయి, నీకు పై జన్మలో అది వస్తుంది అని. దాని మీద నీకు నమ్మకం రావడం లేదు. ఈ నమ్మకం, శ్రద్ధ అనేది మనిషికి చాలా ఆవశ్యకం. ఒక చోట చెప్పారు, ఈ మనుషులు చూడండి వాళ్ళ ప్రవృత్తులు ఎంత విచిత్రంగా ఉంటాయో. ఈ శ్రీమంతుల దగ్గరికి ఎవడన్నా వచ్చి అప్పు అడిగితే పేపర్ మీద రాయించుకొని ఫలానా రోజుకు నీకు వాపసు ఇస్తాను, ఇంత % వడ్డీతో కల్పిస్తాను అని చెప్పేసి కాగితం మీద రాయించుకొని 1000 వాడి చేతికి ఇస్తారు. వాడు ఇస్తాడా ఇవ్వడా భగవంతుడు ఎరుక. ఆ కాస్త ఐపీ పెట్టాడు అని అంటే మీకు 0. కానీ శాస్త్రం చెప్పింది, నువ్వు ఇక్కడ ఎంతైతే ఖర్చు చేస్తావో సత్పాత్రంలో దానం చేయడానికి దీనికి 10 నీకు వస్తుంది అని శాస్త్రం చెబితే దాని మీద ఇప్పుడు నమ్మకం రావటం లేదు. వాడు రాసిచ్చిన కాగితం మీద మటుకు మీకు నమ్మకం వస్తున్నది, కానీ ఈ శాస్త్రం మీద మటుకు మీకు నమ్మకం రావటం లేదు. నేను చిన్నప్పుడు మా మాస్టర్ గారు ఒక కథ చెప్పాడండి ఈ విషయంలో. ఒకడు అప్పుకి వెళ్ళాట, బాబు నాకు 100 రూపాయలు అప్పు కావాలి. అప్పటి కాలంలో, ఇప్పటి కాలం 100కు విలువ లేదు, అప్పటి కాలంలో 100కు విలువ కదా. నాకు 100 రూపాయలు అప్పు కావాలి అని వెళ్ళాట. అతను ఏం చేశాడంటే, అప్పిచ్చేతను నీకు 100 రూపాయలు అప్పు కావాలంటున్నావు, వచ్చే నెల 1వ తేదీ నువ్వు వాపసు ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను బాబు అన్నాడు. దీనికి 10 రూపాయలు కలిపి ఇవ్వాలి నువ్వు నా చేతికి అన్నాడు. అలాగే ఇస్తాను బాబు అన్నాడు. అయితే నీకు మటుకు నేను 10 రూపాయలు తక్కువ చేసే ఇస్తాను అన్నాడు. దానికి వాడు ఒప్పుకున్నాడు. అంటే ఏమిటి, ఆయన వాడి చేతికి 90 రూపాయలు ఇచ్చాడు. వచ్చే నెల 1వ తేదీ 110 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. వాడు దానికి ఒప్పుకున్నాడు, వాడికి ఇచ్చేసాడు. ఇద్దరూ సంతోషంగా వెళ్ళిపోయినారు. ఈ 3వ వాడికి అర్థం కాదు ఇద్దరూ ఎలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి ముందర ఇచ్చిన ఆయన అడిగాడు, ఏమిటి మీ సంతోషం? ఏమిటయ్యా, 1 నిమిషంలో 20 రూపాయలు సంపాదించాను, నేను ఇచ్చింది 90 రూపాయలు, వచ్చిన వాడు నా చేతికి 110 రూపాయలు, నిమిషంలో 20 రూపాయలు సంపాదించాను అన్నాడు. వాడిని అడిగా, నువ్వెందుకు నవ్వుతున్నావు? నిమిషంలో 90 రూపాయలు సంపాదించానయ్యా నేను. అది ఇప్పుడు ఎట్లా అంటావు, ఎవడి ఇవ్వబోతాడు, ఆయనకి ఎవడు ఇవ్వబోతాడు, నేను ఇస్తాను ఏమిటి? ఇలా ఉందండి మన కథ. ఇలా ఉన్నా కూడా మనం ఇస్తాం. కానీ శాస్త్రం చెప్పింది సత్పాత్రలో దానం చేసావనంటే నీకు 10 100 అది వస్తుందని చెప్పినా కూడా మనం దాన్ని కూడా నమ్మటం లేదు అని అంటే ఇంకా దానికి ఏమనాలి? కాబట్టి ఇదంతా మనం ఎక్కడ మొదలెట్టాము అని అంటే అహంకారం పనికిరాదు. డబ్బును చూసుకొని మనం అహంకారపడుతున్నాం, ఈ అహంకారం మనకు పనికిరాదు. ఈ డబ్బు వల్ల మనం కేవలం అకార్యములు చేయడానికి ఈ డబ్బును వినియోగించకూడదు, సత్కార్యములు చేయడానికి ఈ డబ్బును వినియోగించాలి.
కాబట్టి ఆ అహంకారం అనేది మన మనస్సులో లేకుండా ఉండేట్టు మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఎప్పుడైతే మన మనస్సులో నుంచి అహంకారం అనేది విడిపోతుందో అప్పుడే మన వల్ల తప్పు పనులు జరగవు. అలాగే మరో ప్రార్థన ఏమిటి అని అంటే, మనస్సులో ఆశలు ఎక్కువైతున్నాయి మనకు. ఇవాళ ఒకటి కావాలి అని అంటే అది దొరికిందంటే మరొకటి దాని మీద ఆశ, అది దొరికితే మరో దాని మీద ఆశ. ఈ ఆశలకు అంతు లేకుండా ఉంది. కానీ మన వల్ల ఈ ఆశలను తెంచుకోవడానికి వీలు కావటం లేదు. భగవంతుడి కృప ఒకటే కావాలి. అందుకు మనం భగవంతుడిని ప్రార్థించారట, భగవంతా నాకు ఆశలు రాకుండా చేయి. ఈ ఆశలు ఒకదానెంబడి ఒకదానెంబడి నా ప్రాణం తీస్తుంది. ఎందుకంటే మనస్సులో ఆశ వచ్చింది అంటే దాన్ని సంపాదించడానికి ఏదైనా ఒక మార్గం దొక్కాలని పోతున్నాం. సరైన మార్గంలో రాకపోతే తప్పుడు మార్గంలో, అక్రమ మార్గంలో పోవాలి. కానీ నాకు అది కావాలి. అసలు ఈ ఆశలే మనస్సులో రాకపోతే ఇంకా ఆ తప్పుడు పనులు మనం ఎందుకు చేయాల్సి వస్తుంది? కాబట్టి భగవంత నా మనస్సులో ఆశలు రాకుండా చెయ్యి అని ఒక ప్రార్థన చేయాలట. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా భగవంత నా మనస్సులో దయ అనేది ఎప్పుడూ ఉండేటట్టు చెయ్యి, నన్ను దయావంతుణ్ణి చెయ్యి. దయ అనేది ఉంటేనే మనం ఇంకోటికి ఉపకారం చేయడానికి వీలవుతుంది. దయ అనేది లేకపోతే మనం ఎవడికి ఉపకారం చేయలేం. కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవాలంటే మనస్సులో దయ అనే గుణం ఉండాలి. అప్పుడే మనం మనుషులం అవుతాం. లేకపోతే ఆ దయ అనే గుణం మనలో లేకపోతే మనం మానవులం కాదు, దానవులం. రాక్షసులకు దయ అనేది లేదు. దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం న విద్యతే. దయా సత్యం శౌచం ఇవి రాక్షసుల్లో లేవు. మనలోనూ అవి లేకపోతే మనకు వాళ్ళకు తేడా ఏమిటి? అందువల్ల మనం భగవంతుణ్ణి ప్రార్థించాల్సింది, భగవంత నాకు దయ అనేది ఎప్పుడూ ఉండేటట్టు అనుగ్రహించయ్యా బాబు. చివరికి నన్ను ఈ సంసార సముద్రం నుంచి దాటించు. ఎన్ని జన్మలెత్తను, ప్రతి జన్మలోనూ ఈ దుఃఖాన్ని ఎంత అనుభవించను. నాకు ఈ జన్మ రాకుండా చెయ్యి, ఈ సంసార సముద్రం నుంచి దాటించు. ఇవి మనం భగవంతుడి దగ్గర చేయాల్సిన ప్రార్థనలు. ఈ ప్రార్థనలు మనం భగవంతుడి సన్నిధిలో చేసామనంటే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ భగవంతుడు మనకు అనుగ్రహం చేసాడంటే అంతకంటే మనకు కావాల్సింది ఏమీ లేదు. కానీ మన ప్రార్థన భక్తిపూర్వకంగా ఉండాలి. భక్తి లేకుండా మనం ఏం ప్రార్థన చేసినా అది నెరవేరదు. భక్తి అనేది చాలా అవసరం. ఆ విధంగా భక్తితో నువ్వు భగవంతుడిని ప్రార్థించి నీకు మంచిదవుతుంది అని భగవత్పాదులు ఈ విధమైనటువంటి అనేకమైన ఉపదేశాలను చేశారు. 1, 2 కాదు, 100 ఉపదేశం. ఏదో ఇటువంటి ఒకదాన్నన్నా మనం సరిగ్గా జ్ఞాపకం పెట్టుకొని మనస్సులో దాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకొని ఆచరణకు తీసుకొచ్చామని అంటే చాలు, మనం కృతార్థులమైపోతాం, మన జన్మ ధన్యమవుతుంది. అందుకని లోకానికి ఇటువంటి మహోపకారం చేసిన వారు ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి వారు మనకు పరమ ఆరాధ్యులైనారు, అత్యంత పూజనీయులైనారు, మన యొక్క శ్రద్ధా కేంద్రమైనారు. అటువంటి భగవత్పాదుల వారు సర్వదా ఈ ధర్మ ప్రచారం జరగాలనే దృష్టితో చితురామ్మనాయ పీఠ స్థాపన చేశారు. అందులో శృంగేరిలో శారదాపీఠ ప్రతిష్టాపన చేశారు. ఆ శారదాపీఠం నాటి నుంచి ధర్మ ప్రచారం చేస్తూ జనులకు ధర్మ ప్రబోధం చేస్తూ వస్తూ ఉన్నది. మా మఠంలో మా పరమేష్ఠి గురువులు, మాకంటే 3 తరములు వెనక ఉన్నటువంటి గురువులు మన యొక్క వేదశాస్త్రంలో హ్రాసమవుతున్నది అని అనుకొని ఇప్పటికి 100 సంవత్సరములకు పూర్వం అక్కడక్కడ శాస్త్ర పాఠశాల, సంస్కృత పాఠశాల, వేద పాఠశాల వాటిని స్థాపన చేశారు. శృంగేరిలో పాఠశాల స్థాపన చేసి ఇవాటికి 117 సంవత్సరాలైంది. అప్పటి నుంచి శృంగేరిలో పాఠశాల జరుగుతున్నది. బెంగుళూరులో పాఠశాలను స్థాపించి 100 సంవత్సరాలైంది. ఆ పాఠశాల బెంగుళూరులో జరుగుతున్నది. దానివల్ల వారి యొక్క సంకల్పం ఏమిటంటే సర్వత్రా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి శాస్త్రములను చదువుకొని ఇక్కడి నుంచి తమ స్వదేశాలకు వెళ్ళి ఆ శాస్త్రములలో ఉండే విషయాలని అక్కడ ఉండే జనానికి ప్రబోధం చెయ్యవలే.
తద్వారా ధర్మ ప్రచారం కావాలా అనే దృష్టితో చేశారు. ఆ విధంగా బెంగళూరులో మా పాఠశాలలో ఈ కరీంనగర్ వాస్తవ్యులైనటువంటి ముగ్గురు వచ్చి మా పాఠశాలలో చదువుకున్నారు. అది కరీంనగర్కు మాకు సంబంధం. ఇక్కడి వాళ్ళు ముగ్గురు సుమారు 30 సంవత్సరములకు పూర్వం శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు శివంపేట వాస్తవ్యులు వారు వీళ్ళ ముగ్గురిని తీసుకువచ్చి వీళ్ళు శాస్త్రాధ్యయనం చెయ్యాలనేటటువంటి తీవ్ర ఆసక్తితో ఉన్నారు. వీళ్లకు తమ బెంగళూరు పాఠశాలలో అవకాశం కల్పించాలి, వీళ్ళు శాస్త్రాధ్యయనం చెయ్యాలి అని అంటే మేము పరమ సంతోషంతో కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ శాస్త్రాధ్యయనం చెయ్యాలని వచ్చారనంటే వాళ్లకు తప్పకుండా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్లకు శాస్త్రాధ్యయనం చేయించాం. అలనాడు 30 సంవత్సరములకు పూర్వం బెంగళూరులో మా శంకరమఠ పాఠశాలలో వాళ్లకు శాస్త్రాధ్యయనం చేయించినందువల్ల ఇవాళ రోజున కరీంనగర్లో వాళ్ళు ఈ విధంగా సభలో మాట్లాడటం, సభలో ఈ విధంగా జనానికి ధర్మం విషయంలో ఒక ప్రబోధం చేయటం అనే దానికి అవకాశం వచ్చింది. ఇదంతా మా పూర్వగురువులు చేసినటువంటి అనుగ్రహం యొక్క ఫలితం. ఈ విధంగా ఈ ధర్మ ప్రచారం అనేది నిరంతరంగా జరగాలనే దృష్టితో ఈ శృంగేరి శారదా పీఠం నిరంతరంగా కృషి చేస్తున్నది. ఈ పీఠంలో 35వ వారైనటువంటి మా గురువరేణ్యులు జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ కరీంనగర్కు దయచేసి ఇక్కడ ఉండేటటువంటి భక్తజనులను విశేషంగా అనుగ్రహించారు. మేము వారితో పాటు వచ్చాం. తర్వాత స్వతంత్రంగానూ వచ్చి ఇక్కడ జనులకు ఆశీర్వాదం చేశాం. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంతానికి రావలసినటువంటి ఒక సందర్భం ఏర్పడ్డది. అప్పుడు కరీంనగర్ను విడిచి వెళ్ళటానికి మాకు మనస్సు లేదు. ఎందుకంటే కరీంనగర్లో ఉండేటటువంటి ఆస్తిక భక్తుల యొక్క మనస్సును మేము ఇంతకు పూర్వం చూసాం. వాళ్ళకి శృంగేరి శారదా పీఠ విషయంలో ఏ విధమైన భక్తి శ్రద్ధలున్నాయి, జగద్గురు విషయంలో ఎంత వినయ విధేయతలతో నడుచుకుంటారో అనే విషయాన్ని ఇంతకు పూర్వం చూచాం. కాబట్టి ఇక్కడికి అవశ్యం రావాలి, ఒకరోజు ఇక్కడ ఉండి మీకందరికీ ఆశీర్వాదం చెయ్యాలి అనే దృష్టితో ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. మీ అందరి యొక్క శ్రద్ధాభక్తులు మేము వెనక ఎలాగైతే చూసామో దానికి ఏమాత్రం తక్కువ కాకుండానే ఉన్నాయి, కానీ ఒక పిసరంత ఎక్కువైనాయేమో కానీ తక్కువ మాత్రం కాలేదు. అది మాకింత మనస్సుకు చాలా సంతోషాన్ని కలిగించింది. భగవంతుడు మీ యొక్క ఈ శ్రద్ధాభక్తులను ఇదే విధంగా ఉండేటట్టు మీకు అనుగ్రహం చేయుగాక, మీ వల్ల సత్కార్యములు జరుగుగాక, ఈ నగరమునకు ఇతోప్యధికమైనటువంటి అభివృద్ధి అవుగాక, ఈ నగరంలో ఉండే భక్తవరేణ్యులందా భగవంతుని యొక్క అసీమ కృపకు పాత్రలు ఎదురుగాక అని చెబుతూ మీకందరికీ నా యొక్క నారాయణ స్మరణను మరొకసారి చెబుతూ ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ ఉపసంహరిస్తున్నాను.